హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. కాల్ ఫర్ ట్రిక్ అనేది నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. నేను దీనిలో ఇప్పటికే 300+ జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలా. ఇంకా నేను తెలుగులో అప్లోడ్ చేయలేదు. మీరు ట్రిక్స్ అన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, ఫ్రీగా వాచ్ చేయండి. వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న ముఖ్యమైన భవంతులు, వాటి పేర్లు, ప్రదేశం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. భవంతులని ఇంగ్లీష్లో ప్యాలెస్ అని అంటారు. ఇప్పుడు భవంతులు, స్టేట్ అండ్ ఇట్స్ రిలేటెడ్ న్యూ వర్డ్ చూద్దాం. మొదటగా రాజస్థాన్లో ఉన్న ముఖ్యమైన భవంతి ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, రాజస్థాన్లో ఉమేద్ ప్యాలెస్ ఉంది. ఓకేనా, రాజస్థాన్లో ఉమేద్ ప్యాలెస్ ఉంది. కమింగ్ టు సెకండ్ వన్, గుజరాత్లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఉంది. ఓకేనా, గుజరాత్లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఉంది. రాజస్థాన్లో ఉమేద్ ప్యాలెస్, గుజరాత్లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్. కానీ ఈ రెండు భవంతుల పేర్లు, అవి ఉండే స్టేట్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు నేను ట్రిక్లో చెప్తాను, చూడండి. ఫస్ట్ మొదటగా రాజస్థాన్ తీసుకుందాం. రాజస్థాన్లో ఫస్ట్ 4 లెటర్స్ ఏంటి? RAJA. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? రాజా. సో రాజస్థాన్ని రాజాలాగా గుర్తుపెట్టుకోండి. నా అప్కమింగ్ ట్రిక్స్లో కూడా రాజస్థాన్ని రాజాలాగానే గుర్తుపెట్టుకుందాం. సో రాజస్థాన్ని రాజాలాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ వన్, ఉమేద్ ప్యాలెస్. ఉమేద్ ప్యాలెస్లో చూడండి 4 క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, MAID. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? మేడ్. సో మేడ్, మేడా, మేడ్, మేడా, మేడ్, మేడా, రెండు ఒకేలా పలుకుతున్నాయి కదా. సో ఉమేద్ ప్యాలెస్ని మేడాలాగా గుర్తుపెట్టుకోండి. మేడా అంటే అందరికి తెలుసు కదా, వాల్, గోడ, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఉమేద్ ప్యాలెస్ని మేడాలాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు రాజస్థాన్ ఉమేద్ ప్యాలెస్ ప్లేస్లో 2 కొత్త వర్డ్స్ వచ్చాయి. ఏంటి? రాజా, మేడా. ఇప్పుడు సెకండ్ వన్ తీసుకుందాం. గుజరాత్లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఉంది. సో గుజరాత్ని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 లెటర్స్ RAT. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? ర్యాట్. సో గుజరాత్ని ర్యాట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ర్యాట్ అంటే ఏంటి? గుజరాత్. సో గుజరాత్ని ర్యాట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లక్ష్మీ విలాస్ ప్యాలెస్. లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో లక్ష్మి అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లక్ష్మి అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కొత్తగా 2 న్యూ వర్డ్స్ వచ్చాయి. ఒకటి ర్యాట్, ఇంకోటి లక్ష్మి. సో టోటల్గా 4 న్యూ వర్డ్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రాజా, మేడ, లక్ష్మి, ర్యాట్. ఇప్పుడు ఈ 4 వర్డ్స్ని ఫ్రేమ్ చేసి నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. ఈ సెంటెన్స్ మన ఇంట్లో మన ఫాదర్, మదర్ ఎలా మాట్లాడతారో అలా ఉంటుంది. అదేంటో చూద్దాం. రాజా అంటున్నాడు తన భార్యతో, మేడ మీద ర్యాట్ అరుస్తుంది చూడు లక్ష్మి. ఐ రిపీట్, రాజా తన భార్యతో అంటున్నాడు, మేడ మీద ర్యాట్ అరుస్తుంది చూడు లక్ష్మి. మీరు ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే నేను ఈ 4 వర్డ్స్ని ఇన్వాల్వ్ చేశాను. ఇక్కడ రాజా అంటే రాజస్థాన్ అని అర్థం, మేడ అంటే ఉమేద్ ప్యాలెస్, ర్యాట్ అంటే గుజరాత్, లక్ష్మి అంటే లక్ష్మీ విలాస్ ప్యాలెస్. సో ఫ్రెండ్స్, మీరు ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి. ఈజీగా 2 భవంతుల పేర్లు, అవి ఉండే స్టేట్స్ గుర్తుంటాయి. లేకపోతే ర్యాట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ట్రిక్స్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఫ్యూచర్లో 200 జీకే ట్రిక్స్ అప్లోడ్ చేయబోతున్నాను. మీరు నా ట్రిక్స్ ఫేస్బుక్లో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ ఒక లింక్ ఉంటుంది, దాన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా ఒక ఇంగ్లీష్ ఛానల్ కాల్ ఫర్ ట్రిక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 300+ జీకే ట్రిక్స్ ఫ్రీగా వాచ్ చేయండి. గూగుల్లో కాల్ ఫర్ ట్రిక్ అని టైప్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కాల్ ఫర్ ట్రిక్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.